కొంతమంది పేరెంట్స్ అంటూ ఉంటారనమాట, మా సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత ఫస్ట్ చైల్డ్ చాలా అరోగెంట్ అయిపోయాడు. సో పేరెంటింగ్ అనేదిరా ఇట్స్ నాట్ ఏ రోల్ బట్ పర్పస్ఫుల్ పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 8th క్లాస్ 9th క్లాస్ అమ్మాయిని రేప్ చేశారంటే తన మిస్టేక్ ఏముంది? కసాయోడినే నమ్ముతుంది కదా మైక. ఏదైనా డిసిషన్ మేకింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనని కన్సిడర్ చెయ్యరు కదా. నీకేం తెలుసు, నువ్వు ఇంట్లోనే ఉంటావు, బయటకు వెళ్ళి తిరిగితే నీకు ప్రపంచం తెలుస్తుంది. అంటే విమెన్ డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఈ మోనోపాస్ హిట్ అవుతుందని కానీ. మదర్ ఇంట్యూషన్ అన్నారు కదా, ఒక ఇన్సిడెంట్ డ్రీమ్లో వచ్చిందంటే అది కంపల్సరీ నెక్స్ట్ డే ఆర్ విత్ ఇన్ 2 daysలో అది జరిగిపోతుంది. సో మచ్ ఐ క్రైడ్. ఐ టోల్డ్ సంథింగ్ హ్యాపెన్ టు మై డాటర్, ప్లీజ్ షో. నాకు అర్థమవుతుంది. ఒక ఉమెన్ కి తనని సపోర్ట్ చేసే ఒక కమ్యూనిటీ, ఒక ట్రైబ్ ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్. జస్ట్ కమ్ అవుట్. ఎవరో ట్రీట్ చేసేదానికి నువ్వు బాధ్యత తీసుకుంటావు. సీరియస్లీ ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో చాలా గొడవలు ఉండొచ్చు, కానీ మర్డర్స్ దాకా వెళ్తున్నాయి. పిల్లలు కూడా అంతే. తల్లిని చంపింది మొన్న ఒక 10th క్లాస్ అమ్మాయి, పిల్లల్ని చంపుతున్నాడు. అసలు నాకు వినడానికి కూడా ఇష్టం లేని సబ్జెక్ట్ ఇది. ఆ రోజు మా ఆవిడ మాట వినుంటే, అవును, వైఫ్ 90% ఇంటికి మంచి జరగడానికి ఆవిడ ఎవరి చెడ్డగా చెప్పదు. ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఉన్నప్పుడు కూర్చొని సాల్వ్ చేసుకోవడంలో ఈగోలు ఉంటాయి. అదొక దరిద్రమైన పంచాయతీలు పెడుతుంటారు. అది వేస్ట్ అండి. ఒక్కసారి మంచిగా యాక్చువల్లీ ఎనీథింగ్ ప్రాబ్లం విత్ మీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ జస్ట్ లెట్ మీ నో. నేనేమైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నానా? పెళ్లి తర్వాత, పిల్లల తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్, ఇంటిని, పిల్లల్ని, జాబ్ని, మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ని, ఇవన్నీ అసలు ఎలా హ్యాండిల్ చేసుకోగలిగారు మీరు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 22, నా ఏజ్ 22, నాకు 19కి పెళ్ళి, 20కి పిల్లలు. ఆ టైంలో ఇన్లాస్ చనిపోయినప్పుడు లైక్ వాట్ ఐ డిడ్. ఎవరైతే హోమ్ మేకర్స్ ఇప్పుడు ఉన్నారో, తనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా సెల్ఫ్ వాళ్ళకి ఎలా కావాలనుకుంటున్నారో అలా బతకడానికి, స్టాప్ కంప్లైనింగ్, స్టాప్ బ్లేమింగ్, స్టార్ట్ వర్కింగ్, స్టార్ట్ యాక్షన్.